తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నా సొంత జిల్లా అయిన ఖమ్మం, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారి వారి సొంత నియోజకవర్గం, ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారి సొంత జిల్లాలో 20 ఎకరాల భూమిని టీటీడీ వారికి అలొకేషన్ చేయటం జరిగింది. అక్కడ పవిత్ర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ వారి సొంత నిధులతో ఒక స్టేడియంతో పాటు ఒక ఫంక్షన్ హాల్తో పాటు అద్భుతమైన టెంపుల్ని నిర్మిస్తారని వారి బోర్డులో ఆమోదించుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 ఎకరాల భూమిని కూడా అలొకేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ వచ్చింది. ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్కు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ పాలసీని ఒకదాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఎవరైతే డేటా సెంటర్లకు సంబంధించిన వారు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు గ్రీన్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకునే పాలసీని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా చివరిగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మార్చి 16వ తారీఖున ప్రారంభం కానున్నాయి. మార్చి 16వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదట గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టి తర్వాత ప్రొసీజర్ అంతా కూడా జరగటం జరుగుద్దని కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం చేయటం జరిగింది. సో ప్రధానంగా సుదీర్ఘంగా చాలా అంశాలు ఇవి కాకుండా ఇంకా చిన్న ప్రభుత్వాలకు సంబంధించిన ల్యాండ్ ఎలివేషన్లకు సంబంధించిన అంశాలు కొన్ని జరిగినాయి. ఇంటర్నల్గా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్కి ఇలా ఓవరాల్గా మోర్ దాన్ 4.5 అవర్స్ సుదీర్ఘంగా రాష్ట్ర కేబినెట్ జరిగింది. ప్రధానంగా ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు, వైద్యానికి సంబంధించిన అంశాలు, విద్యకు సంబంధించిన ల్యాండ్ ఎలొకేషన్స్, రోడ్డు సెక్టార్కి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా హైదరాబాద్కు తాగునీరుకు సంబంధించిన అంశాలు, మెట్రో రైలుకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.